దేవునికి స్తోత్రములు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలకు మన ప్రభు రక్షకుడు దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ సమయంలో మరి మన ప్రభు రక్షకుడు దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు ఆ దైవత్వమును విడిచి ఈ లోకానికి దీనుడుగా వచ్చి మన నిమిత్తమై ఆ శిలువలో మరణించి తిరిగి లేచిన ఈ యొక్క పునరుత్థాన దినములో కొన్ని లేఖనాలు మనం ధ్యానించుకుంటూ ముందుకు సాగుదాం. కీర్తన గ్రంథంలో నుంచి 119వ అధ్యాయము మొదటి నుంచి ధ్యానించుకుందాం కొన్ని మాటలు. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము మొదటి నుంచి. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదకువారు ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. చాలు, ఎంత మేలు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మా క్రీస్తు యేసు ప్రభు నీకు స్తోత్రాలు. మా దేవుడవు, మా రాజువు, మా యజమానివి, మా కాపరివి, నీకు వందనాలు. ఈ యొక్క సమయంలో ఈ రీతిగా అయా నీ యొక్క పునరుత్థాన్ని బట్టి మా తండ్రి నిన్ను స్తుతించే భాగ్యం ఇచ్చారు, నీకు వందనాలు తండ్రి. మరి ఈ సమయంలో లేఖనాలు ధ్యానించుకొనుచుండగా మీరే మాట్లాడి మహిమ తెచ్చుకోండి. నిలబడ్డ దాసుని మరుగు చేయండి. మా దేవుడు క్రీస్తు యేసు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము ఈ మాటలను చూసుకున్నట్లయితే చదువుకుందాం. 119 మొదటి నుంచి. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదకువారు ధన్యులు. ఈ ధన్యతలను గురించి మనము మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కూడా మరి ధన్యతలు ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే మరి మెట్టుకు మనము ఈ యొక్క 119వ అధ్యాయము 5వ వచనాన్ని ప్రాముఖ్యంగా మనము ధ్యానించుకుందాం. చూడండి, 5వ వచనం. ఆహా ఏంటంట? ఆహా నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆయన కట్టడలను ఏం చేయాలంటే మనము గైకొనే వారముగా ఉండాలి. హల్లెలూయా. నీ కట్టడలను గైకొని ఏమమ్మా చదవాలా? ఆహా నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన ఎలా ఉండాలంట? ఆయన కట్టడలను గైకొనున్నట్లు మన ప్రవర్తన స్థిరపడి ఉండాలి. హల్లెలూయా. ప్రవర్తన స్థిరమైంది కాకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా, అది మనకు మేలు కాదు. ఏంటంట? ప్రవర్తన స్థిరపడి ఉంటే మేలంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ అనుకుందాం ఆయన కట్టడలు ఎన్నమ్మా? ఆయన కట్టడలు ఎన్ని? 10 కట్టడలు ఆయన ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఆ 10 కట్టడలను మనము గైకొని ఉంటే అంట, అలాగూ స్థిరపడి ఉంటే మేలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మేలు జరగలేదు నాకు,
నాకు ఎప్పుడు కీడే వస్తుంది అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కారణం ఏంటంటే మనము ఆయన కట్టడలను విడిచిపెడతాం, ఆయన కట్టడలకు లోబడి జీవించాం. మనకు మేలు జరుగుద్దా? ఏమండి, పౌలు అన్నాడు కదా, పౌలు ఏమన్నాడు చెప్పండి? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే లాభం అంట. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, క్రీస్తును అనుసరిస్తే నీకు మేలు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకే కదా అక్కడ అన్నాడు చూడండి, 118 అధ్యాయంలోనే కీర్తన గ్రంథం 118 అధ్యాయం 8 వచనాన్ని చదవండి. మనుషులను నమ్ముకొనుట కంటే ఏంటంట? మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఏ మేలంటమ్మా? యెహోవాను అనుసరిస్తే మేలు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇంకా తర్వాత, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నీకు మేలు కావాలా? ఆయన కట్టడలను అనుసరించి మనము జీవించాలా? ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన కట్టడలను మరిచి, ఆయన శాసనములను మరిచి, ఆయన ఆజ్ఞలను మరిచి మనుషుల్ని నువ్వెప్పుడు అనుసరించినా ప్రేమైన దేవుని బిడ్డలారా, నీకు ఏ విధమైనటువంటి మేలు ఉండదు కదా. నీకు ప్రేమైన దేవుని బిడ్డలారా, మనుషుల ద్వారా నీకు అపకీర్తి, మనుషుల ద్వారా ప్రేమైన దేవుని బిడ్డలారా నువ్వు మోసపోవడమే జరుగుతుంది కదా. కాబట్టి ఇక్కడ అన్నాడు ఆ మాటే, ఆహా నీ కట్టడలను గైకొనున్నట్లు ప్రవర్తన. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రవర్తన అవసరం కదా. ప్రసంగి అన్నాడు కదా, ప్రసంగి 5వ అధ్యాయంలో అంటాడు అన్నమాట. ప్రేమైన దేవుని బిడ్డలారా, 5వ అధ్యాయం 1వ వచనంలో, నీవు నీ దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త. ప్రవర్తన ప్రాముఖ్యమైనది. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన ప్రవర్తన మన మందిరానికి చెడ్డ పేరు తేవచ్చు కదండి. మన ప్రవర్తన మన మందిరానికి, అనుకుందాం, నూతన యెరూషలేము మందిరానికి వస్తూ మన ప్రవర్తన సరిగా లేకపోతే ఏమంటారండి? ఆహా ఆ మందిరానికి వెళ్తారండి కదా. ప్రేమైన దేవుని బిడ్డలారా, లోకాశలు ఒక్కటైనా ప్రేమైన దేవుని బిడ్డలారా నీ దగ్గర ఉంటే నీ వెళ్ళే నీ మందిరానికి చెడ్డ పేరే కదా. ఏమన్నాడు దేవుడు? ఉప్పు నిస్సారమైతే అది మనుషుల చేత త్రక్కుబడుటకు ప్రేమైన దేవుని బిడ్డలారా కారణమవుతుందంట. కాబట్టి మనము ప్రేమైన దేవుని బిడ్డలారా ఎలాగున్నాం? మన ప్రవర్తన మన మందిరానికి వెళ్ళేటప్పుడు ప్రేమైన దేవుని బిడ్డలారా మన చూపు సరిపోయిందా? మన మాట సరిపోయిందా? మన యొక్క ప్రవర్తన సరిపోయిందా? మన చేతితో ఏమి తీసుకుంటున్నాం? కొంచెం అది పెట్టకూడదు, ఒకసారి ఇయర్ ఫోన్ పెట్టకూడదు. మనం ఎలాగో జీవిస్తున్నాం అని ఇయర్ ఫోన్ లేదు, చెవులో పెట్టుకుంటారు చూడరా. చాలే సర్లే వద్దురా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఉపమానం మీకు చెప్పాలని అనుకున్నాను, సమయం కుదరలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే మన ప్రవర్తన దేవుని ఎదుట సరి అయిందిగా ఉండాలి. ఒకవేళ మన ఎదుట మనకు మంచిగానే ఉంటుంది మన ప్రవర్తన, అయితే దేవుని ఎదుట ప్రియమైన దేవుని బిడ్డలారా అది సరి అయిందిగా ఉండాలి. లేకపోతే నీ ఇంటి వారికి అది అపకీర్తి తెస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఇంటి వారికి ప్రియమైన దేవుని బిడ్డలారా మరి చెడ్డ పేరు తెస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ యొక్క సంఘానికి చెడ్డ పేరు తెస్తుంది, అపకీర్తి తెస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే నా ప్రవర్తన నీ ప్రవర్తన సరిగా ఉంటే
ఒక్కోసారి నేను మన ప్రవర్తన అన్న మాట నేను గుర్తుకొస్తుంది నాకు. మన ప్రవర్తన ఇప్పుడు ప్రియాంక ఉంది. ప్రియాంక పాట పాడేటప్పుడు ప్రియాంక 2 వచనాలు నువ్వు పాడాలా. అవును ప్రియాంక, చెప్తాను కదా. నీకు 2 వచనాలు చెప్పి నేను 3 వచనాలు పాడితే ఏమంటారు చెప్పండి? వాళ్ళు చెప్తారు కానీ చేయరండి. ప్రవర్తన అది. ఏమంటారు? వాళ్ళు చెబుతారు కానీ చేయరు. పరిచయలు ఏం చేస్తారంట పరిచయలు మోయలేని భారములు విశ్వాసుల పైన ఉంచుతారు కానీ వారు చిటికి నేలుతనైన దాన్ని ఎత్తారంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మన ప్రవర్తన ఎలాగుంది? ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి లోకములో మన ప్రవర్తన ప్రేమైన దేవుని బిడ్డలారా దేవునికి మహిమకరంగా, సంఘములో మన ప్రవర్తన దేవునికి మహిమకరంగా ఉండాలా. ప్రేమైన దేవుని బిడ్డలారా, సమాజంలో మన ప్రవర్తన దేవునికి మహిమకరంగా ఉండాలా. ప్రేమైన దేవుని బిడ్డలారా, అలా కాకుండా నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాను అంటే ఇక్కడ కదా ఆ మాట. మొదటి వచ్చిన చూడమ్మా, 119 మాత్రం చదవండి. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదకువారు ధన్యులు. ఆయనను వెదకువారుగా మనం ఉండాలా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన శాసనములను అనుసరించువారముగా మనం ఉండాలా. ఆ మాట మనము రాజులను నమ్ముకొనుట కంటే, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలంట. మనుషులు మోసం చేస్తారు కదా. నమ్మి మనుషులను నీవు నమ్మి పలుమార్లు మోసపోయావు, పలుమార్లు మోసపోయావు. ఇలా ఎంత కాలమో నీవు సాగిపోదు అంటూ ప్రేమైన దేవుని బిడ్డలారా, మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అంటాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నీకు మేలు కావాలా? ప్రేమైన దేవుని బిడ్డలారా, యెహోవా కట్టడలను అనుసరించు, అలాగూ ప్రవర్తించు, నీకు మేలు కలుగుతుంది. చూడండి, అదేవిధంగా కీర్తన గ్రంథంలోనే 37వ అధ్యాయము 3వ వచనం చదవండి. 37వ అధ్యాయము 3వ వచనం చదవమ్మా. ఏం చేయాలంట? నమ్మకం ఉంచాల. ఏం చేయాలమ్మా? యెహోవా యందు నమ్మకం ఉంచాల. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము నమ్మకం ఉంచడం అనగా విశ్వసించడము. మనము ప్రేమైన దేవుని బిడ్డలారా ఊరికే మందిరానికి వస్తున్నాం పోతున్నాం అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఉంది అమ్మాయి, ఏం పేరు? ఆయేషా కదా. ఆయేషా కదా. ఆమెకు ఉన్నటువంటి ఏంటి ఆలోచన? ఆమెకి ఇంకా యేసు పట్ల నమ్మకం లేదు కదమ్మా. ప్రభువును విశ్వసించకపోతే నమ్మని వారే. ఒకవేళ అనుకుందాం, నా కుమార్తె కావచ్చు, నా కుమారుడు కావచ్చు, నా కోడలు కావచ్చు, ఎవరైనా కానీ ఆ దేవాది దేవుడు మానవుడుగా ఈ లోకానికి వచ్చి మన పాపముల నిమిత్తమై మరణించి తిరిగి లేచాడని నమ్మకపోతే వారు అన్యులే. అందుకే ఏమంటున్నాడంటే చదవమ్మా, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయాల. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏం చేయాలమ్మా? యెహోవాను ఆశ్రయించిన వారికి ఎలాగైతే మేలుంటుందో, ఆయన కట్టడలను అనుసరించిన వారికి ఎలాగ మేలుంటుందో, అయితే మేలు పొందినటువంటి మనము ఏం చేయాలమ్మా? మేలు చేసేవారముగా ఉండాలా. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఇతరులకు కీడు చేసేవారంగా ఉండకూడదు. ఇతరుల యొక్క మేలు
మనము ప్రియమైన దేవుని బిడ్డలారా కోరేవారముగా కూడా మనం ఉండాలి. అందుకే అంటాడు, యెహోవా యందు నమ్మిక ఉంచువారు మేలు చేయుదురు. ఎవరంట మేలు చేసేవాళ్ళు? యెహోవా యందు నమ్మిక ఉంచేవారు మేలు చేస్తారు. అయితే ఇతరులు మేలు చేయరా? వారు చేసే మేలు ఈ లోకంలో ప్రియమైన దేవుని బిడ్డలారా అది చిమ్మట కొట్టవచ్చు, అది తుప్పు పట్టవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా శాశ్వతమైనటువంటి మేలు ఆయన నమ్ముకున్న బిడ్డలకు ఉంది. ఆ బిడ్డలు ఇతరులకు మేలు చేసేవారుగా ఉండాలా. చూడండి, అక్కడ యాకోబు పత్రికలో ఆ మాట ఉంది. చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో మనం ధ్యానించుకున్నట్లయితే, యాకోబు పత్రిక కాబట్టి మేలైంది చెయ్యనెరిగి అలాగు చేయని వానికి పాపము కలుగుతుంది. హల్లెలూయా. మేలైనది చేయని. కొన్నిసార్లు ప్రియమైన దేవుని బిడ్డలారా నువ్వు మేలు చేయాలంటే ఇతరులను గద్దించాల్సి వస్తుంది. ఏం చేయాలా? నువ్వు మేలు చేయాలంటే ఇతరులను గద్దించవలసి వస్తుంది. ఒకవేళ నువ్వు ఇతరులకు మేలు చేయాలంటే అది నీకు నష్టముగా కలగవచ్చు. అందుకే అంటాడు, చదవాలమ్మా, కాబట్టి మేలైనది నీకు చేయటానికి తెలుసు, అలాగూ చేయని వానికి పాపము కలుగుతుందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా 37:3 ఏమన్నాడు? యెహోవా యందు నమ్మిక ఉంచువాడు మేలు చేయుదురు. మనం మేలు చేయాల, కీడెవరికి చేయకూడదు. మనము ప్రియమైన దేవుని బిడ్డలారా మేలు చేయటానికి తెలిసి కూడా చేయకపోతే పాపం ఉందని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకొక మాట మనం చూద్దామా? ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము. ఈ మాట చనిపోయిన ఇళ్ళ దగ్గర చాలాసార్లు వింటుంటాం, కానీ దాన్ని బాగా అర్థం చేసుకోవాలా. చూడండి, ప్రకటన 7:1, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలంట. ఏమ్మా, ఏది మేలంట? చాలామందికి ప్రియమైన దేవుని బిడ్డలారా సుగంధ తైలం కావాలంటే ఏం అవసరం? అందరి దగ్గర ఉంటుందా సుగంధ తైలం? బాగా సంపాదించిన వారి దగ్గర సుగంధ తైలం ఉంటుంది. అంటే ఏంటది సుగంధ తైలం అంటే? అయ్యా రోజేష్ గారు, సుగంధ తైలం అంటే ఏంటి చెప్పండి? మంచి గంధముతో తీసిన నూనె. ఏ గంధం అమ్మా? గంధం చూశారు? ఎంతకో గంధం చూశారు? గంధం ఎట్లా ఉంటుంది? గంధం చెక్క, మంచి సువాసన. ప్రియమైన దేవుని బిడ్డలారా నేను బెంగళూరు ప్రాంతంలో నివాసం ఉంటున్నాను. నేను మా పాస్టమ్మ గారు ఒక 3 సంవత్సరాలు అక్కడ నివాసం ఉన్నప్పుడు మా పెద్దమ్మాయి బేబీ ఉంది కదా, బేబీ వల్ల ప్రాంతంలో అక్కడ ఉండేదంతా మిలిటరీ ఆఫీసర్స్, అదంతా కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క ఆస్తి. అక్కడ ఉన్నటువంటి ఒక చెట్టు ప్రియమైన దేవుని బిడ్డలారా నక్సలైట్లు నైట్ వచ్చి కోసిపోయారంట. ఏం చెట్టు అమ్మది? గంధం చెట్టు. అంటే ఆ గంధం చెట్టుకి ఎంత విలువ మీకు తెలీదు. మరి రత్నకుమారి చూసిందో లేదో, మన ఇంట్లో గంధము చెక్క ఉందా? చూసావా? ఎంత ఉంటుందో చెప్పమ్మా. దాని పొడుగు ఇంత ఉంటుంది, దాని వెడల్పు ఈ బొట్టినల్లా ఉంటుంది. అది 150 రూపాయలు. ఎంతమ్మా? దాని పొడుగు ఇంత ఉంటుంది, వెడల్పు మాత్రం ఇంత బొట్టినెల వెడల్పే, మందం అంతే. అది ఎంత? 150 రూపాయలు. దానికి సీల్ వేసి ఉంటారు. మళ్ళీ ఆ సీల్ లేకపోతే ఎక్కడన్నా ఉంటుందాన్ని పట్టుకోవచ్చు. దొంగ కర్ర అని. అది చిన్నదే, బొట్టినెలంత లావే, కావాలంటే 4 ఇంచుల పొడుగే. చూడండి ఎంత దానికి విలువ ఉందో ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే అంటాడు, ఏమన్నాడమ్మా? సుగంధ తైలము కంటే మంచి పేరు, అది మంచి గంధమైనా, ఆ గంధంలో నుంచి తీసినటువంటి నూనె అయినా
అంటే మంచి పేరు కావాలా. నీ దగ్గర గంధం ఉండొచ్చు, నీ దగ్గర డబ్బు ఉండొచ్చు, నీ దగ్గర మనులు మాణిక్యాలు ఉండొచ్చు, మంచి పేరు లేకపోతే ప్రేమ దేవుని బిడ్డలారా నీకు మేలు జరగదు. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినం మేలు, విందు జరుగు ఇంటికి పోవుట కంటే ప్రలాపించే ఇంటికి పోవుట మేలు. ప్రేమ దేవుని బిడ్డలారా, అదే మనం ఒక్కోసారి అనుకుంటాం, మరి ఆ కుటుంబం వారు రక్షింపబడలేదు, ఆ ఇంటికి ఎలాగ వెళ్దాం. ఒకవేళ మనం వెళ్ళి ఆ ఇంటికి దర్శించి ప్రలాపిస్తున్న ఇంటికి వెళ్ళి ఆ ఇంటి యజమాని చనిపోతే వారిని దర్శించి వారి కోసం ప్రార్థించి వారిని దేవుని మాటల చేత ఆదరించి కదా. చూడండి, ఒక మాట నేను ప్రియమైన దేవుని బిడ్డలారా యెషయా గ్రంథము 63వ అధ్యాయము 66వ అధ్యాయము 13వ వచనాన్ని చదవండి. యెషయా గ్రంథము ఏందంట? ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మును ఆదరిస్తాను, యెరూషలేములోనే మీకు ఆదరణ. హల్లెలూయా. ఎక్కడ ఆదరణట? మావాడు ఉదయాన్నే లేచి పాట పాడుతున్నాడు, మా చిన్నాడు. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. ఏది రాయుడు ఈ పాట పాడుతున్నాడు అని చెప్పి అనుకున్నాను నేను. రాదు, పాట పాడటానికి రాదు, అయినా కానీ ఆధారము నీలోనే, ఆనందం నీలోనే, ఆశ్రయం నీవేగా నా యేసయ్యా అంటాడు. హల్లెలూయా. అయితే ఏరో వాళ్ళకి అర్థం కాదు ఆ పాట. ఎందుకు? వాడికి నత్తి ఏముంది? వాడికి నత్తి ఉంది. అది అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, వాడికి ఇచ్చినటువంటి దేవుడు ఇచ్చినటువంటి తలంపు చూడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనకు ఆధారమైన, ఆదరణైన, ఆనందమైన యెహోవాలోనే. హల్లెలూయా. కాబట్టి ఏం చేయమంటాడు? చదమ్మా 66:13. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించేదను. ఎక్కడమా? యెరూషలేములోనే. యెరూషలేములోనే ఆదరింపబడతారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అమ్మా బాలమ్మా నిద్ర వస్తుందేమో, బయటకు పోయి నీళ్ళు అటు మొహం కడుక్కొని రా. ఎవరికైనా నీళ్ళు నిద్ర వస్తే బయట దాకా పోయిరండి అమ్మా. లేకపోతే ఏం చేయాలంటే కింద కూర్చుంటే నిద్ర రాదు కదా. కింద కూర్చుంటే నిద్ర వస్తుందాయా? కింద కూర్చున్న వాళ్ళకి నిద్ర వస్తుందమ్మా? రాదు. బాగా కుర్చీలలో కూర్చుంటే మాత్రం నిద్ర వస్తుంది. ఇక్కడ కింద గిరక దగ్గర ఒత్తుకుంటుంటుంది, ఎందుకంటే ప్లాస్టింగ్ బాగాలేదు కదా కింద. సుశీలమ్మకు తెలుసు, గిరక దగ్గర ఒత్తుకుంటుంటుంది. ఒత్తుకుంటుంటే అప్పుడు నిద్ర రాదు. హాయిగా కుర్చీలో కూర్చునే వరకు నిద్ర వస్తుంది. ప్రేమ దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుడు అంటున్నాడు యెరూషలేములోనే ఆదరణ. ప్రేమ దేవుని బిడ్డలారా, మనము ఎప్పుడైతే మనము ఆదరణ పొందుతామో అప్పుడు ఇతరులకు మేలు చేసే వారంగా ఉంటాం. ఇంకొక మాట చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం చదవమ్మా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక. ఎవడు ప్రేమ దేవుని బిడ్డలారా, నువ్వు మేలు పొందావు. నువ్వు ప్రభువుని నమ్ముటే నీకు మేలు. ఆయన వాక్యానికి నువ్వు మరి నమ్మకంగా జీవిస్తేనే నీకు మేలు కదా అంటూ ఏమంటున్నాడమ్మా? ఎవడు ఏమా తన కొరకే కాదు, ఎదుటి వాని కొరకు మేలు చేయాల. ఏం చేయాలమ్మా?
ఎదుటివానికి మేలు కలగాల. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్న నేను ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక సూక్తి చదివాను. ఒక సూక్తి చదవటము ఏంటంటే, పిల్లలు లేని తల్లి ముందుకెళ్ళి పిల్లల్ని ఎత్తుకొని ముద్దాడకూడదంట. పిల్లలు లేని తల్లి ముందుకెళ్ళి, తెలియకపోతే అది వేరే, తెలిసి కూడా చాలామంది తనకు పిల్లలు కలిగారని, ఎదుటి వారికి పిల్లలు లేరని ఏం చేస్తుంటారంట, వారు చూడాలని, వారు చూసి కుమిలిపోవాలని. హాగరు ఏం చేసిందమ్మా? హాగరు ఏం చేసింది? ప్రియమైన దేవుని బిడ్డలారా, తాను గర్భవతి అయినాక ఏం చేసింది? శారాను ఇబ్బంది పరిచిందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేవిధంగా మనకు ధనముందని కూడా ధనము లేని వారి ఎదుట మనం గర్వించకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేవిధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి పెద్దలు అంటుంటారు, చెవిటి వాని ఎదుట ఏం చేయకూడదంట? శంకు ఓదకూడదా? అది కాదు, చెవిటాడు కానీ ముందు ఎదుటికెళ్ళి నువ్వు ముక్కు గీరావనుకో, ఎప్పుడైనా చూడండి, చెవిటోడిని ముందుకెళ్ళి ముక్కు గీరితే వాడు కలిగి కాని కోపం. అమ్మా, మూగోడి ముందుకెళ్ళి ముక్కు గీరితే కోపం. నేను చిన్నపిల్లాడప్పుడు ఒక ఆయన సాయిబుల్ ఆయన ఉండేది, మా అమ్మతో పాటు పనిచేసేది. ఆమె భర్త మంచి దిట్టంగా ఉంటాడు. నేను చిన్నపిల్లని అంటే దాదాపుగా దిలీప్ అంత వయసు ఉండేది అనమాట నాకు. ఆయన ఎదుటికెళ్ళేది, ఆయనకు చెవుడు ఉంది, మూగుంది కొంచెం, పాపం రెండు ఉన్నాయి. నెలక్క నీకు తెలుసా, కాసింబి అని ఒక ఆమె హాస్పిటల్లో పనిచేసేది అమ్మతో పాటు. అక్కడ సాగులో ఇల్లు దాటిన తర్వాత అక్కడ ఒక బోరింగ్ ఉంటే, ఆ బోరింగ్ దగ్గర కట్టెల డిపో దగ్గర ఉండేది వాళ్ళ ఇల్లు. ఆమె భర్త ఆమె హాస్పిటల్లో పనిచేస్తుంది. ఆయన ఏమనగానే ఆయనకేం పని లేదు, ఎప్పుడు ఒక బ్యాగ్ ఒకటి పెట్టుకొని తిరుగుతుంటాడు. బ్యాగులో ఒకవేళ ఖురాన్ ఉంటుందేమో నాకు తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎదుటిగానే వెళ్ళి ముక్కు మీద ఏలు పెడితే అయిపోయా, ఆ బ్యాగ్ తీసుకొని కొడతాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఏమంటాడమ్మా చదువు 10:24, 1 కొరింథీ 10:24, ఎవడే కానీ తన కొరకే కాదు ఎదుటివాని కొరకు ఏం చేయాలమ్మా? మేలు చూసుకోవాలి. మనం ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చాలాసార్లు నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఏదైనా ప్రాధాన్యత లేదని నేను ఎక్కడ అనుకోను. నాకున్న నిశ్చయిత ఏంటంటే ప్రార్థించుకొని వెళ్ళిపోతా. ఒక్కోసారి కొంతమంది దైవజనులు అంటారు, అయ్యా ఈరోజు నీకు సమయము, ఎవరో కాదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మీకు ఎంతమందికి తెలుసు కానీ మన రవిబాబు సార్ ఉన్నారు కదా, రవిబాబు సార్ ఎంతమందికి తెలుసమ్మా? రవిబాబు సారు ఆ సార్తో పాటు మన మోసే సారు వివాహానికి వచ్చాడు. ఎంతమంది చూశారు చెప్పండి? మోసే సారు నెల్లూరు నుంచి చూశారు కదా. ఆ మోసే సారు పాస్టర్ గారు, మరి మీకు అక్కడ ఆ వివాహంలో ఏం ప్రాధాన్యత లేదంటే నేను చెప్పాను ఆయనకు, అయ్యా మనం ఏదైనా ఒక స్థలానికి వెళ్ళిన రోజు ఒకరోజు పచ్చడి పెడతారు, దాన్ని తినాలా, మటన్ పెడతారు, దాన్ని తినాలా, చికెన్ పెడతారు, దాన్ని తినాలా, ఒకరోజు బిర్యానీ ఉంటుంది, ఒకరోజు వైట్ రైసే చిక్కుద్ది, దాన్ని తినాలా. అంతేగాని నాకు ఎప్పుడు బిర్యానీ చిక్కలేదని మనం అనుకోకూడదని చెప్పాను. అందుకంటాడు ఎదుటి వారికి మేలు కలిగే విధంగా మనం జీవించాలంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎదుటి వారికి మేలు. తర్వాత చదవాలా ఏమా? మర్చిపోయినరా? 1 కొరింథీ మనస్సాక్షి నిమిత్తము నీవు విచారణ చేయక కటికవాని అంగటిలో అమలదేదో తినవచ్చు. ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది తిండి తినే విషయంలో ప్రాబ్లం చెబుతారు. అపవిత్రమైనది ఎలాగ తిన్నారు అని చెప్పి మాట్లాడతారు. దాన్ని బట్టి ఇక్కడ మాట్లాడింది.
ఏంటంట? విచారణ చేయకుండా కటికవాని అంగట్లో ఏది అమ్మితే దాన్ని తీసుకొని తినొచ్చు అంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే మనం ఇతరులకు మేలు చేసేవారంగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మేలు ఎప్పుడైతే మనం ఇతరులకు మేలు చేస్తామంటే మనలను మనము తగ్గించుకున్నప్పుడే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలను మనము వాక్యంతో మనలను మనం సరిచూసుకున్నప్పుడే. అందుకే అన్నాడు ఆయన, ఆహా ఏమన్నాడమ్మా? ఆహా నీ కట్టడలను గాయకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపరచుకునేలా ఎంత మేలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు మేలే కాదు, ఎదుటివానికి మేలు. ఆ ఎదుటివానికి మేలు ఎలాగూ చిక్కుతుందంటే మనము, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కట్టడలకు మనం ఎప్పుడైతే లోబడి జీవిస్తామో, మన ప్రవర్తన ఎప్పుడైతే మనం సరిచూసుకుంటామో అప్పుడు మనకు మేలే, ఎదుటివానికి మేలే. ఇంకొక మాట మనం ధ్యానించుకుందామా? చూడండి, సామెతల గ్రంథము 17వ అధ్యాయము, సామెతల గ్రంథము 17వ అధ్యాయము 13 వచ్చినాను చదవండి తల్లి. ఎవరమ్మా? మేలుకు ప్రతిగా కీడు చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంట? మేలుకు ప్రతిగా కీడు చేయు వాని ఇంట నుండి కీడు ఎప్పుడే కానీ కీడు పోదు. ఎందుకయ్యా మాకు ఈ కీడు వచ్చిందని చెప్పి చాలామంది సోది చెప్పే దగ్గరికి పోతారు. ఎక్కడికి పోతారమ్మా? సోది చెప్పే దగ్గరికి వెళ్తారు. సోది అనగా చెప్పండి, కొంతమంది ఏమంటారు? ఆ మాటతో పిలుస్తుంటారు. అంటే ఏంది అది? ఒట్టి మాటలు చెప్పేవాళ్ళు అన్నమాట. ఎవరోళ్ళు? కాని మాటలు చెప్పేవాళ్ళు. అవి జరగవు, అవి వాస్తవం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళని ఏమంటారు? సోది చెప్పేవారు అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఏందట? చదవమా, సామెతలు 17:13. మేలుకు ప్రతిగా కీడు చేసేవారి ఇంటి నుండి కీడెప్పుడూ తొలగిపోదు. కాబట్టి మనం ఏం చేయాలా? ఇతరులకు మేలు చేసేవారంగా మనం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతరులను, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము అగౌరవపరిచేవారంగా వారిని, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మాటల చేత వారిని బాధపరిచే విధంగా మనం ఎప్పుడే కానీ ఉండకూడదు. అంతేకాదు కదా, మనకు ఉపకారం చేసిన వారికి కొంతమంది అంటారు, నీకు ఒకడు ఉపకారం చేసినా చేయకపోయినా, నువ్వు వాడికి ఉపకారము చేయకపోయినా పర్లేదు కానీ అపకారం మాత్రం చేయొద్దు అని చెప్పి పెద్దలు అంటుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే కొంతమంది ఏం చేస్తారంట? మేలు చేసిన వారికి కీడు చేస్తారంట. అలాంటి వాని ఇంట్లో నుంచి కీడు ఎప్పుడే కానీ తొలగిపోదంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనం మన ప్రవర్తనను గురించి జాగ్రత్తగా ఉంటే మేలు. అదేవిధంగా సామెతల గ్రంథంలోనే 16వ అధ్యాయం చూడమ్మా, 16వ అధ్యాయం 17 వచ్చిన చదువు. ఏందంట? చెడుతనము. ప్రియమైన దేవుని బిడ్డలారా, చెడుతనం అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతరులను చూసి వ్యసన పడ్డం. ఇతరులను చూసి వ్యసన పడ్డం. పక్కింటోళ్ళు, ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళ స్తోమతకు తగ్గ వస్తువు ఏదైనా తెచ్చుకుంటే నాకు స్తోమత లేకపోయినా ఆ వస్తువు వాళ్ళు తెచ్చుకున్నారే అని బాధపడ్డం ఎంతవరకు సమంజసం? ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఏమంటాడమ్మా? దుష్టులతో చదవాలా?
చెడుతనమును విడిచి నడుచుటయే యథార్థవంతులకు ఏందంట? రాజమార్గం. నువ్వు రాజమార్గంలో పోతున్నావా, లేకపోతే ముళ్ళ మార్గంలో పోతున్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ముళ్ళ బాటలో పోయేవాడు ఎవడు? అర్జునమ్మ, ముళ్ళ బాటలో ఎవడు పోతాడు చెప్పాలా? దొంగోడు ఎట్టొస్తాడు చెప్పండి? ఒకసారంట ఒక అక్కగారు, రతమ్మ లెక్క అంటోళ్ళు బాగా మందిరానికి పోయేవాళ్ళంట. బాగా మందిరం పోయేవాళ్ళు అయితే, అమ్మ నువ్వు సుమారుగా నెల నుంచి రాలేదని చెప్తున్నానని చెప్పి అనుకోబాకు. రతమ్మక్క మళ్ళీ నా గురించి చెప్పిండు అన్న. బాగా పోయేదంట మందిరం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరోజు భర్తను పంపించాలనుకున్నది. ఏం చేయాలనుకున్నది? భర్తను మందిరానికి పంపించాలనుకున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆ రోజు మంచి మీటింగ్ జరుగుతూ ఉంది. మంచి మీటింగ్ జరుగుతుంటే ఈ భర్తను పంపించడానికి ఏమైందంటే, కొంతమంది ఏం చేస్తారు తెలుసా? సినిమాకి పోవాలంటే ఏం చేస్తారు చెప్పండి? అమ్మా గ్రేసమ్మ ఏం చేస్తుంది చూడండి. సినిమాకి పోవాలంటే ఏం చేస్తారు చెప్పండి? ఇల్లు విడిచిపెట్టిపోతారు. తిరునాళ్ళు పోవాలంటే ఏం చేస్తారు? ఇల్లు విడిచిపెట్టిపోతారు. మందిరానికి రావాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇల్లు మేకలు వస్తాయి, దొంగతనాలు జరుగుతాయి, ఏంటేంటి చెబుతారు, ఇంటి మీద చెబుతుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యజమాని కూడా అట్టటోడే. నువ్వు ఎప్పుడు పోతలేదు మందిరానికి, నువ్వు పో, నేను ఇంటికాడ ఉంటాను, ఇంటి దగ్గర కాపలా ఉంటాను. ఇవేం చేసిందంటే, అయ్యా అట్లాగైతే ఈరోజు నేను ఇంటి దగ్గర ఉంటా. ఏది? ఈరోజు నేను ఇంటి దగ్గర ఉంటా, మరి నువ్వు వెళ్ళు అని చెప్పి చిన్నగా ఆ యొక్క యజమాని మందిరానికి పంపించిందంట. మందిరానికి పంపిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు మందిరానికి రాని వాళ్ళకు మందిరానికి వస్తే ఎట్లా ఉంటుంది చెప్పండి? కింద కూర్చుంటే అబ్బో జెర్లు వచ్చినాయి, అబ్బో తేళ్ళు వచ్చినాయి కదా, ఇలాంటి ఆలోచనల్లో ఉంటారు. మీటింగ్స్, పెద్ద పెద్ద మీటింగ్స్ ఎన్ని కుర్చీలు వేస్తారు? కూర్చున్నాడు పాపం ఈయన, ఒక కుర్చీలో కూర్చున్నాడేమో తెలీదు. కూర్చున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆ దైవ సేవకు పాటలు అయిపోయాయి. దైవ సేవకుడు ఒకటే ఒక మాట మాట్లాడంట. వచ్చిన వారందరికీ, వచ్చారా మీరు? వచ్చిన వారందరికీ ఏమన్నాడు? వందనాలు అన్నాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఈ మాట విన్నాడు. ఆ మాట విన్నాడు, ఇంకా ఆమెను ఏం చేశాడు? నిద్రలేకపోయాడు. ఏం మాట విన్నాడు? వచ్చారా, వచ్చిన వాళ్ళకి అందరికి వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా అవుతున్నా మరి ఈ సంగీత లెక్కటోళ్ళు ఏం చేస్తారంటే, ఆరాధన చేయమంటే అందరిని నిలబెట్టి చప్పట్లు కొట్టిస్తా ఆరాధన పాట పాడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జయమాల లెక్కటోళ్ళు, జయమక్క ఏం చేస్తున్నావు? జయమాల లెక్కటోళ్ళు ఏం చేస్తారంటే, నిలబడుకున్న పర్లా, కూర్చున్న పర్వాలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అమ్మాయి సంగీత ఆరాధన అయిపించి అందరూ కూర్చోండి అన్నాడంట. కూర్చున్నాక కూర్చున్నారా బాగా అన్నాడంట. ఇంకా ఆయన అందరూ కూర్చునేటప్పుడు విన్నాడు, బాగా కూర్చున్నారా అన్న మాట విన్నాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మళ్ళీ ఇంక బాగా నిద్రపోతున్నాడు. ఏం చేస్తున్నాడు? జయమాక ఏం చేస్తున్నాడు? ఏం మాట విన్నాడు? వచ్చారా అందరూ అన్నాడంట కదా. ఎప్పుడు వచ్చారు అన్నది విన్నాడు. రెండోది కూర్చున్నారా మీరు? కూర్చున్నారా అన్న మాట రెండో మాట విన్నాడు. మూడో మాట ఏంది? కొంతమంది వాక్యం చదువుతుంటే లేచిపోతుంటే అప్పుడు అన్నాడంట, ఏమన్నాడు? లేచిపోతున్నారా అన్నాడంట ఆయన. ఇంకా మూడు మాటలు విని ఇంటికి వచ్చేసిండు. ఇంటికి వచ్చేసి ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచం మీద పండుకున్నాడు. మంచి మధ్యరాత్రి అయింది. మధ్యరాత్రి అయితే కలవరిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? కలవరిస్తున్నాడు. ఏమని కలవరిస్తున్నాడు? వచ్చారా అన్నాడంట. ఏమన్నాడు?
పక్కన గోడ సాటిన ముళ్ళ కంపలు దొంగలు ఉన్నారంట. దొంగలు ఏడంటారు? మంచి దారిలో ఉంటారా? చెప్పు చూసేలమ్మా, ఎక్కడ ఉంటారు దొంగలు? ముళ్ళ కంపలలో అక్కడ కూర్చొని ఉంటారు. వచ్చారా బాగున్నారా అన్నాడంట. వరే ఇడు చూసిండ్రా మనల్ని అని ప్రేమైన దేవుని బిడ్డలారా బెత్తరపోయినరు. ఇంకేమని చేసి వచ్చిన వాళ్ళు కూర్చున్నారంట. ఏం చేసిరమ్మా? కూర్చున్నారు. వీడికి మళ్ళీ కలవరంతో వచ్చిందట. మా పాస్టర్ చెప్పింది, కూర్చున్నారా అన్నాడంట. ఇంకేందిరా ఆయన వచ్చింది చూసింది కూర్చుని చూసిండాడు అని చెప్పి వీళ్ళు భయపడిపోతున్నారు. ఆడ మళ్ళీ చెట్లలో ఉన్నాళ్ళు. ప్రేమైన దేవుని బిడ్డలు లాస్ట్కు ఏం చేశాడు? పోతున్నారా వాళ్ళు అప్పటికి పోతున్నారు. ఇంకా మల్ల కంపల నుంచి పోతుంటే ఏమంటున్నాడు? పోతున్నారా అంటున్నాడంట. ప్రేమైన దేవుని బిడ్డలారా ఇట్లా కానీ కథలు చెబితే ఎవరికి నిద్రే రాదు కదా. కాబట్టి మంచి మార్గంలో ఉండేవాళ్ళు ఎట్లా వస్తారమ్మా? రాజమార్గంలో ఉంటారు. హల్లెలూయా. దేవుని నమ్ముకున్న బిడ్డల్లో ఎక్కడుంటారు? ఆ పాట ఉంది కదా, రాజమార్గములో నన్ను నడుపుచున్నా రాజు నీవే గదా. ఎక్కడట? రాజమార్గములో నన్ను నడుపుచున్నా రాజు నీవే గదా. నీ కృప నిత్యముండును, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. చూడండి, రాజమార్గములో నడుస్తారు. హల్లెలూయా. ఎవరు? రారాజు బిడ్డలు. ఎవరమ్మా రాజమార్గంలో నడిచేది? రారాజు బిడ్డలు. దొంగ మార్గంలో నడిచేవాడు దొంగ దోసుకునేవాడంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, ముళ్ళ మార్గంలో నడుస్తాడు వాడు, చీకటి మార్గంలో నడుస్తాడు వాడు, గాఢాంధకారంలో సంచరిస్తాడు వాడు. ఎవరమ్మా వాడు? అపవాది. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా మనం ఎట్లుంటామంట? చదువు 17 అధ్యాయము 16 అధ్యాయము 17 వచ్చిన నుంచి, చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గం. హల్లెలూయా. ఇది రాజమార్గం. యేసయ్య దగ్గరకు వచ్చేది రాజమార్గం. ప్రేమైన దేవుని బిడ్డలారా, సినిమాకు పోయేది, చర్చిలో ఎప్పుడన్నా లైట్లు ఆర్పి వాక్యం చెప్పారు ఎప్పుడన్నా? అమ్మా గ్రసమ్మా, చర్చిలో ఎప్పుడన్నా లైట్లు ఆర్పి వాక్యం చెప్పారా? వాక్యం చెప్పాలంటే ఏముండాలా? లైట్లు ఉండాలా. సినిమాలు లేకపోతే ఏం చేస్తారు? అరే అబ్బాయి ఏం పేరు? నీ పేరు? జయమ్మ కొడుకు కోనేరు. ఏం చేస్తారా సినిమాలు లేకపోతే? సినిమాలో లైట్లు ఉంచుతారా? ఉండవు కదా. లైట్లు అన్నీ ఆరిపేస్తారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అదేంది? అది రాజమార్గమా? అయితే ఆడిగిపోతే మాత్రము చాలా మందికి నిద్రే రాదు కదా. మందిరంలోకి వస్తే ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఇప్పుడు సుశీలమ్మ మంచిది కాబట్టి కింద కూర్చొని అట్ట దొల్లాడుతుంది, ఇట్ట దొల్లాడుతుంది, అట్ట దొల్లాడుతుంది, ఇంట దొల్లాడు. నేను చెబుతా, మొన్న ఒక ఆమె మందిరానికి వచ్చి, అయ్యో ఫలాని చర్చిలో మోకాళ్ళు వేస్తే తప్ప బల్లయ్యరయ్యా. అయితే ఆ మాత్రం వేయదు, ఆ మాత్రమా మోకాళ్ళు వేయదు. అందరికీ చెబుతుంది. మెట్టుకు ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను కానీ నీవు కానీ రాజమార్గంలో నడిచేవారంగా ఉండాలి. చదవమా, చదవాలా. 16 అధ్యాయం 17 వచ్చిన, చెడుతనం విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గం. ఏంటంట? తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణాన్ని కాపాడుకుంటాడంట. ప్రవర్తన కనిపెట్టేవాడు
దేవుడు అందుకే అక్కడ 119:5 ప్రవర్తనను కనిపెట్టాలంట. ప్రవర్తనను కనిపెట్టేవాడు ఇక్కడ ఏమంటున్నాడమ్మా, తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు. 18 కూడా చదవాలా. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. గర్విష్ఠులతో ఏంటమ్మా చూడండి, గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకొనుట కంటే ఏ మనసు? దీన మనస్సు. ఎవరికి ఉంటుంది దీన మనసు? దీనుడా, అజేయుడా, కిరణమా, పూజ్యుడా, పరిపూర్ణుడా. ఎవరు మన దేవుడు? ఎవరు? దీనుడు. ఆయన అనుసరించేవారు దీనులుగా ఉండాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇతరులకు నష్టం కలిగించేవారుగా ఉండకూడదు. ఇతరులకు మేలు వచ్చినట్లుగా మనం ప్రవర్తించాల కదా. తర్వాత చదవాల 19 కూడా. గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకొనుట కంటే ఏమమ్మా? దీన మనసు అనగా తను తాను తగ్గించుకొని దీనులతో. ఎవరు దీనులు? తను తాను తగ్గించుకున్న వారే దీనులు. వారితో ఏం చేయాలంటమ్మా? పొత్తు. హల్లెలూయా. అందుకే అంటాడు కొరింథీయులకు రాసిన పత్రికలో మరి విశ్వాసికి బలియాలతో ఏమి పొత్తు అంటాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, వ్యభిచారితో విశ్వాసికి పొత్తు ఎక్కడా అంటాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, చీకటికి వెలుగుకు ఏమి సంబంధం అంటాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనం ఎట్లుండాలంట? దీనులతో పొందు కలిగి ఉంటే మనకు ఆశీర్వాదం, మేలు అంటాడు. అదే మాట ఇంకొక మాట కూడా చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా. 25వ సామెతల గ్రంథం 25 కూడా చూడండి. ప్రభు నమ్ముకున్న బిడ్డల మనము ఎలాగుండాలా అమ్మా? ఎవరు? భర్తకు భయపడే స్త్రీగా మనం ఉండాలా. నేను మాటికి చెబుతా, ఆయన ప్రభువుని నమ్ముకొనని వాడైనా కానీ, ఆయన తాగుబోతుడైనా కానీ, ఆయన పచ్చి తిరుగుబోతుడైనా కానీ, ప్రేమైన దేవుని బిడ్డలారా, నీ ప్రవర్తన ద్వారానే నీ భర్తను రక్షించుకుంటావు నువ్వు. నేను ఒకసారి చెప్పుంటాను మీకు ఒక కథ. ముగ్గురు ఎవరు ముఠా మేస్త్రీలు ఉన్నారంటండి. ముఠా మేస్త్రీలు ముగ్గురుంటే ఆ ముఠా మేస్త్రీలు ముగ్గురు ప్రేమైన దేవుని బిడ్డలారా రోజు తాగి ఇంటికి వెళ్ళేవారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒకరోజు వీళ్ళు ముగ్గురు ఒక దిక్కు కూర్చొని మాట్లాడుకుంటూ అంటున్నారంట, అరే నేను ఇంటికి వెళ్తే ఇంత కష్టం చేసి ఆ బస్సు పై నుంచి బస్తాలు దించి బస్తాలు వేసి ఇంత కష్టపడి పోతా ఎంతో ధనం సంపాదించిన కొంత నేను తాగిపోతే మా ఇంట్లో వాళ్ళు నాకు మర్యాదే ఇవ్వర్రా, కొట్టి ఆ ధనం దోసుకుంటారు, ఆ జేబులో ఉన్న డబ్బు మాత్రం దోసుకొని ముద్ద కూడా పెట్టరా అని చెప్పి ఒకడు అంటాడంట. ఇంకొకడు అంటాడంట, ప్రేమైన దేవుని బిడ్డలారా, అరే నేను ఇంత కష్టపడి ఇంత ధనం సంపాదించిపోతుంటే కూడా నాకు నా పిల్లలు నేను తాగి వెళ్తే నా ముఖం చూసి పారిపోతారా, ఎందుకంటే ఆ డబ్బులు ఆమె తీసుకుంటేనే నేను ఆమెను కొడతాను, అట్టేటప్పుడు ఆ పిల్లలు నా ముఖం చూసి పారిపోతారా, ఆ పిల్లలు అన్నం తినరు, నా భార్య అన్నం తిందో, నేను అన్నం తినరా ఒక్కోసారి అని ఒకడు అంటాడంట. ఇంకొకడు అంటాడంట, ఒరే నేను ఎంత కష్టం చేస్తానో దానికి తగ్గట్టు తాగిపోతే నా భార్య నాకు ఎంత మంచిగా పరిచయం చేస్తుందిరా అన్నాడంట. వీళ్ళు నవ్వారు, తక్కిన ఇద్దరు నవ్వి, అరే అట్టయితే మేము ఇంటికి వస్తాంరా ఈరోజు అన్నారంట. అంటే
పోతే ఆ తాగుబోతోడి భార్య, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆమె ప్రభువు నమ్ముకున్న బిడ్డ కనుక ఇంటికి వెళ్ళంగానే తన యజమానునికి తక్కిన ఆ యజమాని స్నేహితులకి నీళ్ళు ఇచ్చిందంట, కాళ్ళు కడుక్కోమందంట. భర్త కాళ్ళు కడుక్కొని వస్తే ఆయనకు ఎదురొచ్చి మరి టవల్ ఇచ్చిందంట మొహం తుడుచుకోమని. అలాగూ ఆయన స్నేహితులకు కూడా అదేవిధంగా ఆమె చేసిందంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, చేసినప్పుడు ప్రేమైన దేవుని బిడ్డలారా, తన భర్త కోసము మంచి వంటకం చేసి పెట్టింది. ఆమె భర్త కోసం ఏం చేసింది? మంచి వంటకం చేసి పెట్టింది. ఆ మంచి వంటకము ముగ్గురికి వడ్డించాల కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారిద్దరు తినే ఆహారాన్ని ముగ్గురికి వడ్డించింది. ఆయనకు ఆయన స్నేహితులకి వడ్డించి ఆ రాత్రి ఆమె పస్తు పండుకుంది. ఈ యొక్క స్నేహితులు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ యొక్క భోంచేసి ప్రియమైన దేవుని బిడ్డలారా వచ్చే లోపల మరి తనకున్న మంచాన్ని తన యజమాని స్నేహితులకు ఇచ్చి ఆమెకి కింద పండుకుంది. ఈ యొక్క ముగ్గురు స్నేహితులు బయట పండుకున్నారు. ఉదయాన్నే ప్రియమైన దేవుని బిడ్డలారా వాళ్ళు లేవటానికి ఆయత్తపడుతున్నప్పుడు ఈ తల్లి ఇంట్లో మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తుంది. ఆ ముగ్గురు స్నేహితులు బయట మాట్లాడుకుంటున్నారు. బయట మాట్లాడుతుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ తల్లి ఏం చేస్తుంది? ఇంట్లో తన భర్త రక్షణ కొరకు ప్రార్థన చేస్తుంది. వీళ్ళు రాత్రి ఆ ఇంటికి వచ్చినప్పటి నుంచి ఈమె ప్రవర్తనను చూసి, ఒరే మన స్నేహితుడు చెప్పింది నిజమే, వాళ్ళకు నిద్ర రాలా, తాగొచ్చిన వాళ్ళకు నిద్ర రాలా. ప్రియమైన దేవుని బిడ్డలారా వాళ్ళ ఇంట్లో పరిస్థితికి ఈ ఇంట్లో పరిస్థితికి చాలా భిన్నంగా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు, ఏందిరా ఇదేందిరా కథ, మనకు ఆమె తిన్నదో లేదో కానీ మనకు భోజనం పెట్టింది, మంచి నీళ్ళు ఇచ్చింది, మంచం ఇచ్చింది, మంచి మరి వస్త్రాలు ఇచ్చి మనకు బస ఇచ్చి ఏర్పాటు చేసింది. ఉదయాన్నే లేచి చూస్తే ఆమె ప్రార్థన చేస్తుంది. మనం లేవకముందే తన భర్త కోసం ప్రార్థన చేస్తుంది అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారంట. అనుకుంటున్నప్పుడు ప్రేమైన దేవుని బిడ్డలారా ఈ యజమానుడు కూడా లేచాడు. జయమక, నీకు నీ ఇంట్లో ఉన్నంత నిద్ర ఏరే ఊరికి ఏదైనా ఇళ్ళకి పోతే ఉంటుందా నిద్ర? కొత్త స్థలాలకు వెళితే కొంతమందికి నిద్ర రాదంట. నిజమేనమ్మా? వస్తుందా? కొత్త స్థలానికి వెళితే నిద్ర రాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా వీళ్ళిద్దరికి నిద్ర రాలే, వాడేమో నిద్రపోతున్న ఇంట్లో అనరు. వీళ్ళు లేచి చూశారు, ఆ తల్లి చేస్తున్నటువంటి ప్రార్థన విన్నారు. ఉదయం లేచిందేమో ప్రార్థన అయిపించుకొని మళ్ళీ ఇంటి పని అంతా చేస్తూ ఉంది. తన యజమాని స్నేహితులకు వంట సిద్ధపరుస్తూ ఉంది. ఉదయాన్నే లేచి తన స్నేహితులతో మాట్లాడతారంట, ఒరే మేము చూసాంరా నీ భార్య ప్రవర్తన అని చెప్పి అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా అప్పటి నుంచి ఆ భర్త ప్రియమైన దేవుని బిడ్డలారా ఆమె చేసే ప్రార్థన విని, తన స్నేహితులు ఆయనతో చెప్పిన మాటలు విని ఆ యొక్క భర్త ఆ దినం నుంచి మందిరానికి పోవడము ప్రారంభించాడంట. అందుకంటాడు కొరింథీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 13వ వచనంలో అనుకుంటాను, ఓ స్త్రీ నీకేమి తెలియను, నీ భర్తను రక్షించదవేమో అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి ఆ మాట. మనము ప్రియమైన దేవుని బిడ్డలారా వాళ్ళతో కొట్లాడి, వాళ్ళతో గిచ్చులాడి, వాళ్ళ జుట్టు పట్టుకొని మనం జుట్టు పట్టుకొని మన బట్టలు వాళ్ళ బట్టలు చింపుకొని ఈ పనులన్నీ మనం చేస్తుంటే మన పిల్లలు చూసి వాళ్ళు తిగులు పడతా, వాళ్ళు ఒక మూలను ఏడుస్తా ఉంటే ఎట్టుంటుంది ఆ కుటుంబము? ప్రియమైన దేవుని బిడ్డలారా నీ భర్త తప్పుడోడే, నీ భర్త అక్రమమైన పద్ధతిలో ఉన్నాడే. ఆ భర్త రక్షింపబడాలని నువ్వు చేసే పని ఏంది? కొట్లాడితే ప్రియమైన దేవుని బిడ్డలారా ఏ సమస్య ఒకదే కదా, ప్రార్థన చేయాల. నేను నిన్న ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక మన భారతదేశానికి
చెప్పులు కుట్టే ఆయన ఒక ఆయన వచ్చాడంట. ఎవరు ఆయన చెబుతారా? కలకత్తాలో ఉన్నాడు. ఎవరమ్మా? అబ్రహాం లింకన్. అబ్రహాం లింకన్ గారు వచ్చినాక మన భారతదేశంలో బైబిల్ తెలుగులోకి తర్జుమా అయిందంట. అబ్రహాం లింకను వాళ్ళ దేశంలో ఏ పని చేసేవాడో తెలియదు, కానీ భారతదేశానికి వచ్చి దేవుని సేవ చేస్తా చెప్పులు కుట్టేవాడంట. ఆయన దాదాపుగా లక్షల మందికి సువార్త ప్రకటించాడంట. ఏం చేశాడు? సువార్త ప్రకటించాడంట. ప్రకటిస్తే ప్రేమైన దేవుని బిడ్డలారా, అనేకులు అడిగారంట, ఏందయ్యా నువ్వు ఇంతగా మరి నీ దేశాన్ని ఇడిచావు, నీ ఇల్లు ఇడిచావు, నీ బంధువులను ఇడిచావు, ఇంతగా మరి నువ్వు సేవ చేస్తున్నావు, ఇంతమందిని రక్షణలోకి నడిపించావు అంటే ఆయన చెప్పాడంట, ఒకసారి అడిగితే అన్నాడంట ప్రార్థన అన్నాడంట. రెండోసారి కూడా అడిగారంట, ఏమేవో కారణాలు చూపిస్తే రెండోసారి కూడా ప్రార్థన అన్నాడంట. మూడోసారి కూడా అడిగారు, ఎన్నెన్నో ఈ దేశంలో నీ భార్య నీ పిల్లలు అంతా పోయినా కానీ ఏందయ్యా నీ సేవ? ఇంగ్లాండ్ వాళ్ళంటే ఏంది, భారతదేశాన్ని దోసుకోవటానికి వచ్చిన వాళ్ళు, ఇక్కడ ఈ వ్యాపారం చేయటానికి వచ్చి మనులు మాణిక్యాలు మొత్తం ఇంగ్లాండ్ పట్టణానికి తీసుకుపోయిన వాళ్ళు అని చెప్పి అంటారు. ఎన్నెన్నో మాటలు అంటా పడుతూ నువ్వు సేవ చేస్తున్నావు ఏంటంటే ప్రార్థన అంటాడంట. మన వాళ్ళకు ప్రార్థన అంటే ఇంట్లో ఉండి పక్కింటి వాళ్ళతో వ్యవహారమైన చేస్తాము, కానీ ప్రార్థనకు రాము. ఏం చేస్తారమ్మా? ఇంట్లో ఉండి పక్కింటి వాళ్ళతో వ్యవహారమైనా, పేర్లు కుక్కుంటాయినా, లేకపోతే నిద్రపోతాయినా, లేకపోతే సీరియల్ చూస్తాయినా, లేకపోతే సెల్లు చూస్తాయినా ఉంటాము, కానీ మేము ప్రార్థనకు రాము. అబ్రహాం లింకన్ ఒక మాటకు ప్రార్థన, 2 మాటకు ప్రార్థన, 3 మాటలకు ప్రార్థన, ఇంకా ఆయన ఎవరు ప్రశ్నించలేకపోయారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన ప్రవర్తన దేవుని సన్నిధిలో ఎట్లుంది? ప్రేమైన దేవుని బిడ్డలారా, నీవు ఒక ప్రార్థనను ఆయుధంగా కలిగి జీవించే జీవితం మనలో ఉంటే నీకు అన్నీ మేలే, కీడెప్పుడు నీకు రాదు. హల్లెలూయా. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమియో రానే రాదు, రానే రాదయ్యా. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమియో రానే రాదు, రానే రాదయ్యా. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమెన్. హల్లెలూయా, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, ఆమెన్. హల్లెలూయా, ఆమెన్. ఆఖరి మాటగా మళ్ళీ ఒకసారి చదువుకొని ముగించుకుందాం. 119వ కీర్తన 5వ వచనం చదువుకొని సమయాన్ని మనం ముగించుకుందాం. ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండాలా. మోకాళ్ళు వేద్దాం, అందరం మోకాళ్ళు వేద్దాం. ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపరచయ్యా. ప్రార్థన చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోకాళ్ళు వేస్తే మంచిది. మోకాళ్ళు వేస్తే మోకాళ్ళు నొప్పులు పోతాయి. మోకాళ్ళు వేస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఏలియా మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే ఏమైందంట? వర్షం కురిసింది. హల్లెలూయా. ప్రార్థన చేయండి. అయ్యా, నీ సన్నిధిలో నీ కట్టడలను అనుసరించి నడుచున్నట్లుగా నా ప్రవర్తన సరిచూసుకుంటే నాకు మేలు అని చెప్పావు. అయ్యా, నేను ఎల్లప్పుడూ మేలు పొందేదానిగా, మేలు పొందేవాడుగా
ఇతరులకు మేలు చేసేవాడుగా నన్ను బలపరచు నాయనా అని ప్రార్థన చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థించుకుందాం. చేయండి ప్రార్థన. అయ్యా, ఇతరులకు నేను ఎన్నడూ కీడు చేయకుండా ఇతరులకు మేలు చేసేవాడుగా, మేలు చేసేదానిగా ఉండటకు సహాయం చేయి. మేలు చేయటానికి తెలిసి కూడా దాన్ని చేయకపోతే పాపం అంట కదయ్యా అని చెప్పి ప్రార్థన చేయి.